నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్మభూమి కమిటీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసంతృప్తి. హద్దు మీరితే ఎవరిని ఉపేక్షించబోనని హెచ్చరిక. అభివృద్ధి అందరి లక్ష్యం కావాలని హితవు. పార్టీ ప్రభుత్వం మధ్య మరింత సమన్వయానికి బాబు నిర్దేశం. పరిపక్వత లేని జగన్ను జనం పట్టించుకోరని వ్యాఖ్య. కోరి వచ్చే నేతలను కలుపుకొని వెళ్లాలని సూచన. తెలంగాణలో ద్వితీయ శ్రేణి కార్పొరేషన్లపై సర్కారు దృష్టి. 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు కసరత్తు. సౌదీతో భారత్ సరికొత్త స్నేహగీతం. సల్మాన్తో చర్చలు జరపనున్న ప్రధాని. చమురు ఇతర రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం. పఠాన్కోట్ ఉగ్రదాడి దర్యాప్తుపై పాక్ సంయుక్త బృందం లీకులు. భారత్ సరైన సాక్ష్యాలు చూపలేకపోయిందంటూ దాయాది దేశంలో మీడియా కథనాలు. నేడే టీ20 ప్రపంచ కప్ తుదిపోరు. రెండోసారి టైటిల్ కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్ అమీతుమి. గెలుపుపై ఇరు జట్ల ధీమా. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తాయని వేసిన జన్మభూమి కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా సహించేది లేదన్న ఆయన సింగపూర్ తరహాలో రాష్ట్రంలోనూ ఏకపక్ష ఎన్నికలు జరగాలంటే అభివృద్ధి నినాదంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిపక్వత లేని జగన్కు ఎవ్వరూ ఓటెయ్యరని అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశం, ఆ తర్వాత జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. జన్మభూమి కమిటీలు తమకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవడం లేదని, కొన్ని చోట్ల హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయనే భావన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక అధికారం మొత్తం జన్మభూమి కమిటీలకే ఇవ్వటం వల్ల తగిన ఫలితాలు రావట్లేదని, సర్పంచులు, ఎమ్మెల్యేల అధికారం ఈ వ్యవహారంలో తగ్గడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. జన్మభూమి కమిటీల వల్ల అవినీతి పెరిగిందనే అభిప్రాయాన్ని పార్టీ సమన్వయ సమావేశంలో పలువురు నేతలు వ్యక్తం చేయగా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు. జిల్లాలో ప్రతినిధుల పనితీరు బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదేనన్న చంద్రబాబు ప్రతి మంత్రి, ఎమ్మెల్యేల పనితీరును 3 నెలలకోసారి సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఒక జన్మభూమి కమిటీ అనే కాదండి, ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలనేది క్షేత్రస్థాయిలో ముందు కూర్చుంటే తెలుస్తుంది. కాబట్టి 13 జిల్లాలకి మరి ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిన రోజున సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకొని యువతల ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులున్నా, అవతల పార్టీ పరంగా చర్చించాల్సినటువంటి విషయాలున్నా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేటటువంటి ప్రక్రియని తప్పకుండా చేయాలి అనేటటువంటిది ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో తాను ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నానన్న చంద్రబాబు నేతలు అదే రీతిన కష్టపడాలని సూచించారు. అన్ని వర్గాలకు మంచి చేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, 80% ఓటర్లు పార్టీ వైపు వచ్చేలా మరింత కష్టపడాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించిన బాబు రాష్ట్రంలో కొత్త పార్టీలు మనుగడ సాధించలేవని, ఇప్పుడు కూడా జగన్ను చూసి ఓటేసే వాళ్లు తక్కువని అభిప్రాయపడినట్లు తెలిసింది. సింగపూర్లో 50 ఏళ్లుగా ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో అదేవిధంగా జరగాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఎవరు వచ్చినా కలుపుకొని పోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపక్వత లేదు, అది రాదు అనేటటువంటిది కూడా కనిపిస్తుంది అని ఆల్మనుషుల్లోనే వినిపిస్తుండేటటువంటి గుసగుసలు. పొలిటికల్గా ఉండేటటువంటి నాయకులు సంక్షేమం, అభివృద్ధిలో పాలు పంచుకుంటాము అని చెప్పి ముందుకొచ్చిన వారిని మాతో పాటు నడిపించి రాష్ట్రంలో అశాంతి లేకుండా మేము వారిని తీసుకుని వారితో పాటు ముందుకు సాగుతాం. సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళ్లేలా ఆధునిక పరిజ్ఞానంతో విధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. ముస్లింలకు 4% రిజర్వేషన్లు సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న ఆయన వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడి వాటి ద్వారా ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. ముస్లింలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్న చంద్రబాబు ఈ బడ్జెట్లో 700 కోట్లు కేటాయించామని వివరించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఉండవలసిన అవసరం ఉంది. మనం రిజర్వేషన్లు కాపాడుకుంటూనే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా కూడా మీరు పైకి రావాల్సిన అవసరం ఉంది. మొన్నే ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం. తొందరలోనే మీరు ఒక ముస్లిం మంత్రిని కూడా చూస్తారు. అదే కాదు, అన్ని పదవుల్లో ముస్లిం సోదరులకి
న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నగరాల్లో నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువులు అభివృద్ధి చేసేందుకు మరో 4 కొత్త పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. హైదరాబాద్, వరంగల్ తరహాలోనే కార్పొరేషన్ హోదా ఉన్న ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్లకు పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు పట్టణ ప్రణాళికా విభాగం ప్రాథమిక పటాలు, బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపాదిత పట్టణాభివృద్ధి సంస్థల పరిధి, బాహ్య వలయ రహదారులకు సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందించిన తర్వాత మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు చైనా సంస్థలు ఆసక్తి కనబరుస్తోన్న వేళ ఆయా సంస్థలతో సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం చైనాలోని యువాన్ ప్రావిన్స్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది చైనా పర్యటన తర్వాత మూసీ నది, దుర్గం చెరువుపై వంతెనల నిర్మాణంతో పాటు చరవాణి, ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన సంస్థలతో నిరంతర సమన్వయం, పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసి ఎండీ నరసింహారెడ్డి ఇటీవలి చైనా పర్యటనలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడి కంపెనీలకు అందించి వారి సందేహాలను నివృత్తి చేసే ఈ సహాయక కేంద్రాన్ని నెలకు అధికారి కూడా రాష్ట్రం నుంచి వెళ్లి సందర్శిస్తారు. ఇదే సమయంలో చైనా కంపెనీల ప్రతినిధులు తెలంగాణ వచ్చినప్పుడు సౌకర్యాలు, సమన్వయం కోసం ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళలకు వేలాపాలా లేకుండా ఫోన్ చేసి వేధిస్తున్న పోకిరీల ఆట కట్టించేందుకు హైదరాబాద్ పోలీసులు మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి నేరగాళ్లపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తుండగా ఇకపై నిర్భయ చట్టం ప్రయోగించనున్నారు. అసభ్యంగా మాట్లాడటం, పదే పదే వేధించడం వంటి చేష్టలు కూడా భారత శిక్షా స్మృతిలోని 354D పరిధిలోకి వస్తుందన్న న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యూటీ పార్లర్లు, మహిళా వాణిజ్య వ్యాపార ప్రకటనలో ఉండే ఫోన్ నెంబర్లు సేకరించి పోకిరీలు అసభ్యకరంగా మాట్లాడటం, వాట్సాప్లో అసభ్యకర దృశ్యాలు పంపడం వంటి కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు నిర్భయ చట్టం ప్రయోగించాలని నిర్ణయించారు. అపార చమురు నిక్షేపాలకు నెలవైన సౌదీ అరేబియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా భారత్ నేడు కీలక అడుగు వేయనుంది. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరపనున్నారు. రెండు దేశాల బంధాన్ని చమురు అమ్మకం, కొనుగోలు వరకే పరిమితం చేయకుండా మరింత ముందుకు తీసుకెళ్లడంపై సమాలోచనలు జరుపుతారు. చమురు క్షేత్రాలు, చమురు శుద్ధి రంగంలో భారత్, సౌదీ అరేబియా కలిసి పెట్టుబడులు పెడుతూ సంయుక్త ప్రాజెక్టులు చేపట్టడంపై సల్మాన్తో మోదీ మంత్రాలు జరుపుతారు. భద్రత, ఉగ్రవాదంపై పోరుపైన ప్రధానంగా చర్చించనున్న ఇద్దరు నేతలు ఇతర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎడారి వలసల క్రమబద్ధీకరణే లక్ష్యంగా ఈ మైగ్రేట్ పేరిట కొత్త వ్యవస్థను తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కార్మికుల కోసం రియాద్, జెడ్డాలో రిసోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వ సాయాన్ని కోరాలన్న ప్రధాని ఇందుకోసం మదద్ పోర్టల్ను ఉపయోగించుకోవాలని సూచించారు. సౌదీ పర్యటనలో భాగంగా ఎల్ఎన్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశమైన మోదీ ప్రవాస భారతీయుల కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని చెప్పారు. సౌదీలో భారతీయులు క్షేమంగా ఉన్నారంటే తాను సంతోషిస్తానని, ఒకవేళ ఏదైనా సమస్యలో చిక్కుకున్నారని తెలిస్తే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తాను బాధపడతారని ప్రధాని వ్యాఖ్యానించారు. పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించి సరైన ఆధారాలు చూపడంలో భారత్ విఫలమైందని పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. శుక్రవారం భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వెళ్లిన సంయుక్త దర్యాప్తు బృందం సభ్యుల్లో ఒకరు ఈ మేరకు చెప్పినట్లు ఓ పాకిస్తాన్కు చెందిన జియో టీవీ ఛానల్ కథనం ప్రసారం చేసింది. ఉగ్రదాడి పాక్ దేశస్థుల పని అనేందుకు సరైన ఆధారాలు చూపలేదని, వైమానిక స్థావరంలో తమను 55 నిమిషాల పాటు మాత్రమే ఉండనిచ్చారని, అంత తక్కువ సమయంలో ఆధారాల సేకరణ కుదరలేదని పాక్ సంయుక్త దర్యాప్తు బృందంలోని అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. పఠాన్కోట్ ఉగ్రదాడి కేవలం సరిహద్దు భద్రతల వైఫల్యం వల్లే జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. తెలుగు తమ్ముళ్ల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టే తెలుగుదేశం తాజాగా కార్యకర్తల కుటుంబాల ఇంట్లో జరిగే వివాహానికి చేయూతనిచ్చే ప్రణాళిక సిద్ధం చేసింది. తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఇప్పటికే 50 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉన్న తెదేపా కార్యకర్తలకు ప్రమాద బీమా, పలు ప్రైవేటు బస్సులో ప్రయాణ రాయితీ సౌకర్యం కల్పించగా ఇప్పుడు నూతన వధూవరులకు పట్టుబట్టలతో పాటు తగు రీతిలో ఆర్థిక సాయం చేయనున్నారు. శుభకార్యానికి ముందుగా సమాచారం ఇచ్చిన కార్యకర్తల కుటుంబాలకు ఈ కానుక అందిస్తారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పలువురికి అందించామని, లోటుపాట్లను బేరీజు వేసుకుని పూర్తి స్థాయిలో అమలు చేయడంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భాజపా తెలుగుదేశం మైత్రి బంధం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని పాలించాలని ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సి ఉందని ఆయన విశాఖలో అభిప్రాయపడ్డారు. కేంద్ర సాయంపై తెలుగుదేశం వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్న వార్తలను తాను విశ్వసించడం లేదని చెప్పారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే పార్టీ వేదికలపై పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తే బాగుంటుంది, అలాగే ఒక 10 మందో 20 మందో అబ్బో బీజేపీ మాకేం చేయటం లేదు అందుకని బయటకు వచ్చేస్తే బాగుంటుంది అని అనుకోవటం అనేది వ్యక్తిగతమైన ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ కాదు కదా. పెళ్ళి అయ్యాక ఏదో చిన్న గొడవలు వస్తే దాన్ని సర్దుకుని పోతాము, పెద్దల దగ్గరికి వెళ్తాము. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీడీపీ అండ్ బీజేపీ హ్యాస్ టు బి యునైటెడ్. విశాఖ స్మార్ట్ సిటీ ప్రతిపాదన పనులను 2 నెలల్లో ప్రారంభిస్తామని విశాఖ మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆకర్షణీయ నగరాభివృద్ధిలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డు పరిసరాల్లో 1700 ఎకరాల స్థలాన్ని 1690 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా జీవీఎంసీకి ఈ ఏడాది 195 కోట్ల ఆదాయం వచ్చిందన్న ప్రవీణ్ కుమార్ గతంతో పోల్చితే మెరుగుపడ్డామని తెలిపారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేశాము. 6వ తేదీ ఎస్పీబీ ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాము. అమౌంట్ కూడా రావాల్సిన ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్ దాదాపుగా 376 crore వచ్చే 1 week 10 daysలో మన రాపోతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి జీవీఎంసీ కూడా డైరెక్ట్ రెస్పాన్సిబుల్ కాదు, ఎస్పీబీ రెస్పాన్సిబుల్. సొంత జిల్లా ఆదిలాబాద్ అధికార యంత్రాంగంపై తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చేయించుకున్న పనులను కూడా మంత్రి అయ్యాక చేయించుకోలేకపోతున్నానని, తాగునీటి ఎద్దడిపై ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో విద్యుత్ శాఖపై విరుచుకుపడ్డారు. విద్యుత్ శాఖను పనికిరాని శాఖగా పేర్కొన్నారు. ట్రాన్స్కో ఎస్సీ చౌహాన్ అలా అనొద్దని సమాధానం ఇవ్వడంతో సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడింది. నేనేమంటే మీ ఏ గారు అయినా, మీ డి గారు అయినా, మీ ఈ గారు అయినా పేపర్ మీద డీటెయిల్స్ వస్తుంటాయి. ఒక సింగిల్ ఫేస్ మోటార్ 2-3 వందలు పెట్టి బోర్ కొట్టి కరెంట్ డిపార్ట్మెంట్ పనికిరాని డిపార్ట్మెంట్ అయింది. నేనేమంటున్నాను పనికిరాంటి, ఎందుకంటే నేను మీకు పర్సనల్ ఫోన్ మాట్లాడలేదా? ఎందుకు పోలేదు? మరి చెప్తే ఎందుకు పోలే మరి ఇప్పటిదాకా? మాట్లాడుతున్నాను ఎస్టీ గారు అంటే పోయి చూపెట్టాడు కదా. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతులపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆక్షేపించారు. శాసనసభలో కేసీఆర్ ఆవిష్కరించిన జలదృశ్యానికి ఒక్క తెలంగాణలోనే కాక యావత్ దేశం నుంచి ప్రశంసలు వస్తున్నాయన్న ఆయన ఇకనైనా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు మాని అభివృద్ధిలో కలిసి రావాలని హైదరాబాద్లో హితవు పలికారు. ప్రాజెక్టులు కట్టేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ అలవాటు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు. 40 సంవత్సరాలుగా పరిపాలన చేసి ప్రజలను అధోగతి పాలు పట్టించినటువంటి మీకు అలవాటు తప్ప ఒక ఉద్యమ పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా తెలంగాణ యొక్క ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి పట్టుదలతోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏ ఒక్క ప్రజా సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరువును ఎదుర్కోవడంపై కేసీఆర్ సర్కారు అలసత్వం వహిస్తోందన్న ఆయన కేంద్ర నిధులు రాబట్టడంలోనూ విఫలమైందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై విమర్శలు గుప్పించారు. 20 నెలల కాలమైంది. ఏ ఒక్క ప్రాజెక్ట్ దగ్గరనవై ఏ రాజకీయ పార్టీ అయినా అడ్డం నిలబడి కట్టొద్దండి అని చెప్పిన సందర్భం ఉందా? మీ వైఫల్యాన్ని, మీ చేష్టలుడికిపోయిన తనాన్ని ప్రతిపక్షాల మీద నెట్టేసి మీరు కాలం గడుపుతున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు. అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన 22 నెలల తర్వాత కూడా ఇంకా ఇతర రాజకీయ పార్టీల మీద, కేంద్రం మీద, పొరుగు రాష్ట్రాల మీద నెట్టేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
తెలంగాణలో పార్టీ బలోపేతం సంస్థాగత నిర్మాణంపై కమలదళం దృష్టి సారించింది. తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ శివారు కొంపల్లిలో ఇవాళ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు, పార్టీ బేరర్లు హాజరయ్యే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచనలు సాగిస్తారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 24 వరకు గ్రామ స్వరాజ్ అభియాన్ పేరుతో నిర్వహించాల్సిన కార్యక్రమంపైన చర్చించనున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెట్టుకు రావాలంటే యువత కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. విద్య ద్వారానే అద్భుతాలు సాధ్యమవుతాయని హైదరాబాద్లో మల్లారెడ్డి విద్యాసంస్థల వార్షికోత్సవంలో అన్నారు. ఏ విధమైన వారసత్వం లేకున్నా ఆలోచనలో జవసత్వాలు ఉంటే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో ఉద్యమాలు అక్కర్లేదని, చదువుపై దృష్టి పెట్టాలని వెంకయ్య అన్నారు. విద్యాలయాల్లో కొన్ని జరుగుతున్న సంఘటనలు మనందరికీ ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అక్కడక్కడ పేపర్లో న్యూస్లు చూస్తూ ఉన్నాం. ఏది కిస్ ఫెస్టివల్ అని, బీఫ్ ఫెస్టివల్ అని, అఫ్జల్ గురు ఫెస్టివల్ అని, మక్బుల్ భట్ ఫెస్టివల్ అని. మనకు కావాల్సింది అది కాదు. ఎడ్యుకేషన్ ఫెస్టివల్ కావాలా, ఎంప్లాయ్మెంట్ ఫెస్టివల్ కావాలా, మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మనకు. కేరళలో పొట్టకుటి కోసం భిక్షాధికారి అవతారమెత్తిన అనంతపురం జిల్లా వాసి లక్షాధికారిగా తిరిగి వచ్చాడు. బుక్కరాయ సముద్ర మండలం కొర్రపాడుకు చెందిన పెన్నయ్య గతంలో గ్రానైట్ క్వారీలో పనికి వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కేరళ వెళ్లి భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పెన్నయ్యను లక్ష్మీదేవి లాటరీ టికెట్ల రూపంలో వరించింది. 3 నెలలుగా పెన్నయ్య లాటరీ టికెట్లు కొంటుండగా ఇటీవల ఆయన కొన్న 10 అక్షయ లాటరీ టికెట్లలో ఒక టికెట్కి దాదాపు 65 లక్షలు, మిగిలిన 9ంటికి కలిపి 90,000 రూపాయల లాటరీ తగిలింది. వీటిలో కమిషన్లు, పన్ను రూపేణా 22 లక్షలు పోను. మిగిలిన సొమ్ము త్వరలో పెన్నయ్యకు చెక్ రూపంలో అందనుంది. టికెట్లు తీసుకున్న ఏజెంట్ వచ్చి నా దగ్గరికి వచ్చి, నీకు టికెట్ తగిలింది, ఇలా 65 లక్షలు వచ్చినాయని పిలిచి తోలిపోయి అతని సంతకాలు చేయించుకున్నాడు. దాని మీద అవతల పోలీస్ డిఫెండ్ వాళ్ళంతా వచ్చి కస్టడీలోకి తీసుకొని మళ్ళీ మా ఇక్కడ నుండి జనాలను తోలుకొని రమ్మని చెప్పి వాళ్ళు వచ్చేదాకా ఉండి వాళ్ళకి మళ్ళీ నన్ను ఇచ్చినారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కుదుపుల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేతకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నిరసన గళం వినిపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, కేరళలో నేడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా స్థాయి నిరసనలు చేపట్టాలని ఢిల్లీలో జరిగిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 10 నుంచి 20 మధ్య రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. 2వ దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించడంపైన ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో వర్గ విభేదాలే ఉత్తరాఖండ్లో అధికారం కోల్పోయేందుకు కారణమని భావిస్తున్న కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు రాకుండా నేతలంతా ఐక్యంగా ఉండాలని హితబోధ చేసింది. బుల్లితెర నటి చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కారణాలు ఛేదించేందుకు ముంబై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ను ప్రశ్నించిన పోలీసులు వాంగ్మూలం సేకరించి వదిలేశారు. ఆత్మహత్య విషయంలో రాహుల్ ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న పోలీసులు వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, సంక్షిప్త సందేశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యూష తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఏ విధమైన సమస్యలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావట్లేదని చెబుతుండగా అంత్యక్రియలకు హాజరైన స్నేహితులు మాత్రం కొద్ది రోజులుగా వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతుందని తెలిపారు. ప్రత్యూష ముక్కు, కంటి కింద కూడా స్వల్ప గాయాలున్నట్లు ఫోటోలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. పొగాకు ఉత్పత్తులపై చట్టబద్ధమైన హెచ్చరికను తెలిపే చిత్రాన్ని ఈ నెల నుంచి మరింత పెద్దగా ముద్రించాలన్న నిర్ణయంలో ఎలాంటి సందిగ్ధత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటన అస్పష్టంగా ఉందంటూ పొగాకు సంస్థలన్నీ శుక్రవారం నుంచి ఉత్పత్తి నిలిపివేయగా ప్రకటనలో ప్రతి అంశం స్పష్టంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రకటనను గతేడాది సెప్టెంబర్లో విడుదల చేస్తే స్పష్టత లేదని పొగాకు సంస్థలు ఈ ఏడాది మార్చిలో లేఖ రాయడంలో ఆంతర్యమేంటని కేంద్రం ప్రశ్నించింది. ఈ అంశంపై కంపెనీలు కావాలనే దుమారం రేపుతున్నాయని తెలిపిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రకటన జారీ చేశామన్నారు. ఏప్రిల్ 1 నుంచి సిగరెట్ పెట్టెలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 85% వరకు చట్టబద్ధమైన హెచ్చరిక చిత్రం ఉండాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ అంశంపై ఏమైనా అనుమానాలుంటే పొగాకు కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. దేశంలో ఆధార్ కార్డుల సంఖ్య త్వరలో 100 కోట్లు దాటనుంది. UIDAI వెబ్సైట్ ప్రకారం ఇప్పటి వరకు 99,91,00,000 మందికి కార్డులు జారీ అయ్యాయి.
పోర్టల్ను ఇంకా సమీక్షించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సోమవారం కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధార్ 100 కోట్ల మైలురాయిని చేరుకోవడంపై అధికారిక ప్రకటన వెలువరిస్తారు. ఆధార్ కార్డుల జారీ సంఖ్య దేశ జనాభా సంఖ్య చేరుమవుతుండడం రాయితీలు పక్కదారి పట్టకుండా నిరోధిస్తుందని కేంద్రం ఆశాభావంతో ఉంది. ఈ మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లుకు ఇటీవలే పార్లమెంటు ఆమోదం లభించింది. వంట గ్యాస్ రాయితీని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్న కేంద్రం ఇతర కేంద్ర పథకాల రాయితీలను ఆధార్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని భావిస్తోంది. తద్వారా వేల కోట్లు ఆదా చేయాలని పట్టుదలగా ఉంది. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో విచారణకు మొండికేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో అవకాశం ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకును మోసగించి 900 కోట్ల అప్పు తీసుకున్న కేసులో శనివారం విచారణకు గైర్హాజరైన మాల్యాను ఏప్రిల్ 9న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని 3సారి జారీ చేసిన తాకీదుల్లో ఆదేశించింది. మనీ లాండరింగ్ చట్టం కింద 3 సార్లు మాత్రమే తాకీదులు పంపే అవకాశం ఉన్నందున బహుశా మాల్యాకు ఇదే ఆఖరి తాకీదు అవుతుందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 9న కూడా మాల్యా హాజరు కాకుంటే పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ వంటి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్లో అందాల నటి శృతి హాసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన డిజైనర్ అనుశ్రీ రెడ్డి మొఘల్ ఇండియా పేరిట రూపొందించిన దుస్తులు ధరించిన శృతి ర్యాంపుపై హోయలులికించింది. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తొలిసారి ర్యాంపుపై ఉయ్యాలలు వలకపోస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జన్మభూమి కమిటీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసంతృప్తి. హద్దు మీరితే ఎవరిని ఉపేక్షించబోనని హెచ్చరిక. అభివృద్ధి అందరి లక్ష్యం కావాలని హితవు. పార్టీ ప్రభుత్వం మధ్య మరింత సమన్వయానికి బాబు నిర్దేశం. పరిపక్వత లేని జగన్ను జనం పట్టించుకోరని వ్యాఖ్య. కోరి వచ్చే నేతలను కలుపుకొని వెళ్లాలని సూచన. తెలంగాణలో ద్వితీయ శ్రేణి కార్పొరేషన్లపై సర్కారు దృష్టి. 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు కసరత్తు. సౌదీతో భారత్ సరికొత్త స్నేహగీతం. సల్మాన్తో చర్చలు జరపనున్న ప్రధాని. చమురు, ఇతర రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం. పఠాన్కోట్ ఉగ్రదాడి దర్యాప్తుపై పాక్ సంయుక్త బృందం లీకులు. భారత్ సరైన సాక్ష్యాలు చూపలేకపోయిందంటూ దాయాది దేశంలో మీడియా కథనాలు. నేడే 2020 ప్రపంచ కప్ తుదిపోరు. రెండోసారి టైటిల్ కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్ అమీతుమి. గెలుపుపై ఇరు జట్ల ధీమా.